ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ. ఈ ఉత్కంఠలో రాజస్థాన్ రాయల్స్ స్టైలే వేరు. ప్రతి సీజన్లో కొత్త టాలెంట్ను వెలికితీస్తూ సీనియర్ల అనుభవంతో అద్భుతాలు చేస్తే ఈ జట్టు ఈసారి మరింత పటిష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజస్థాన్ రాయల్స్ డేంజరస్ 9ని చూస్తుంటే ఈసారి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ డేంజరస్ 9లో ప్రధానంగా ఆకర్షిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఈ కుర్రాడు యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్లో మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. జైస్వాల్ ఫామ్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక్కసారి సెట్ అయితే బౌలర్లకు చుక్కలే. జట్టుకు వెన్నెముకగా నిలిచే మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ వంటి నమ్మదగ్గ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా గత సీజన్లో రియాన్ పరాగ్ చూపిన విశ్వరూపం జట్టుకు కొండంత బలం. ఇక ఫినిషర్ రోల్లో షిమ్రాన్ హెట్మెయిర్ తన పవర్ఫుల్ హిట్టింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలడు. ఈసారి రాజస్థాన్ జట్టులో ఆల్రౌండర్ల విభాగం చాలా బలంగా ఉంది. ఇంగ్లాండ్ స్టార్ శామ్ కరన్ రాకతో జట్టు సమతుల్యత పెరిగింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అతను మ్యాచ్ విన్నర్. అలాగే వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఉండడం రాజస్థాన్ కు దొరికిన పెద్ద అస్తిత్వం. జడేజా స్పిన్, మ్యాజిక్ మరియు మెరుపు బ్యాటింగ్ ప్రత్యర్థులకు సవాల్గా మారనుంది. బౌలింగ్ విషయానికి వస్తే స్పీడ్ గన్ జోఫ్రా ఆర్చర్ తిరిగి రావడమే పెద్ద హైలైట్. అతనికి తోడుగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే పేస్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. స్పిన్ బాధ్యతలను మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ మరియు జడేజా పంచుకోనున్నారు. మొత్తానికి ఈ 11 మంది ఆటగాళ్లను చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ ఈసారి హల్లా బోల్ అనడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డేంజరస్ 9 మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.